Hello, everybody. Welcome back to the Competitive Minds Learn to Conquer. I hope all of you are doing really great and fine. So, ఈరోజు మనం మన నెక్స్ట్ క్లాస్ని స్టార్ట్ చేయబోతున్నాం విచ్ ఇస్ క్లాస్ థర్డ్ ఆఫ్ ద టార్గెట్ ఎస్బీఐ 2025 బ్యాచ్ అనమాట. సో, ఈ క్లాస్లో మనం ఆల్రెడీ ఏం స్టార్ట్ చేసాము అంటే రీజనింగ్ క్వాంట్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ని ఒకే క్లాస్లో మనం చేయబోతున్నాము ఫర్ టార్గెట్ ఎస్బీఐ 2025 అనమాట. పిఓ అండ్ క్లర్క్. సో మనకు ఆల్రెడీ తెలుసు పిఓ అండ్ క్లర్క్ నోటిఫికేషన్స్ పడ్డాయి. అండ్ ఎవరైతే అప్లై చేయలేదో ప్లీజ్ డూ విజిట్ ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్ అండ్ అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు. సో అండ్ దీంతో పాటు ఈ మనం ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ని కంప్లీట్ చేసేసాము. ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ క్వశ్చన్స్ ఈ క్లాస్ అయిన తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ని కూడా చూడండి. సో దట్ మీకు ఆ ఛాలెంజ్లో మీరు కంప్లీట్గా యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ దీంతో పాటు ఒక చిన్న ఇనిషియేటివ్ కూడా మనం స్టార్ట్ చేసాము విచ్ ఇస్ టైం టేబుల్ అనమాట. టైం టేబుల్. సో ఒక 35 డేస్ టైం టేబుల్ని మనం ప్లాన్ చేసాము. 35 డేస్ టైం టేబుల్. సో దట్ ఈ 35 డేస్లో మీకు ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ సిలబస్ ఎలా కవర్ చేసుకోవాలి విత్ కరెంట్ అఫైర్స్, రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ అండ్ మార్క్స్. ఈ మార్క్స్లో కూడా మనం ప్రీ అండ్ మెయిన్స్ మార్క్స్ని ఏ విధంగా కంప్లీట్ చేసి మనం కంప్లీట్గా రెడీ అవ్వాలి ఫర్ పిఓ అండ్ క్లర్క్ క్లాసెస్ ఎగ్జామ్ రాసే ముందు అన్నది దీని యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఈ టైం టేబుల్ ఎవరైతే ఫాలో అవ్వట్లేదో, ఎవరికైతే తెలీదో వాళ్ళందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం ఈ టైం టేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యా అండి, ఇప్పుడు దాకా మనం బేసిక్ మన ఛానల్ గురించి చెప్పుకున్నాము. సో ఈరోజు మనం థర్డ్ క్లాస్ని స్టార్ట్ చేద్దాము విత్ ఇంగ్లీష్ యాజ్ అ ఫస్ట్ క్లాస్. సో అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది మంచిగా రెస్పాండ్ అయ్యారు ఫర్ ద ప్రీవియస్ క్లాసెస్ అండ్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ ఇలాగే మీరు వేరే వాళ్ళతో ఈ ఛానల్ అండ్ ఈ క్లాసెస్ గురించి షేర్ చేసుకుంటూ ఉంటే దిస్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ మీకు కూడా అండ్ నాకు కూడా. సో విల్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ క్లాస్ విచ్ ఇస్ సినోనిమ్స్ అనమాట. ఫస్ట్ ఇంగ్లీష్ క్లాస్లో మనం సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ నేర్చుకున్నాము అండ్ ఇప్పుడు మనం సినోనిమ్స్ నేర్చుకుంటున్నాము. అండ్ ముందు క్లాస్లో మనం ఇడియమ్స్ కూడా నేర్చుకున్నాము. సో ఐ హోప్ మీరు అందరూ ఆ ఇడియమ్స్ని కూడా ఒక దగ్గర రాసుకుని ఉంటారు. అదే నోట్స్లో మీరు సినోనిమ్స్ అని హెడ్డింగ్ పెట్టి మళ్ళీ ఇది రాయడం స్టార్ట్ చేయండి. సో అండ్ ఈ క్లాస్ అయిన తర్వాత ఆ ఇడియమ్స్ని అండ్ సినోనిమ్స్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మీకు ఎక్కువ ఎక్కువ టైంలో అవి గుర్తుంటాయి అన్నమాట ఎగ్జామ్కి వచ్చే ముందు. సో ఎవ్రీ డే అయిపోతున్న తర్వాత ఒక్కసారి మీరేం ప్రాక్టీస్ చేశారో, ఏం రాసుకున్నారో అదంతా ఒకసారి చదవండి. సో నెక్స్ట్ డే క్లాస్ స్టార్ట్ చేసే ముందు కూడా మీరు ఒకసారి దాన్ని రివైజ్ చేసుకోండి. సో ఐ హోప్ మీరు అందరూ ఒక పెన్ అండ్ బుక్ పేపర్ తీసుకొని మీరు ఈ సినోనిమ్స్ని కూడా ఒక దగ్గర నోట్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ సినోనిమ్ విచ్ ఇస్ అబండెంట్. అబండెంట్ అంటే ఏంటి అంటే లార్జ్ క్వాంటిటీ. అబండెంట్ అంటే లార్జ్ క్వాంటిటీ ఇది జనరల్గా ఒక పాజిటివ్ వర్డ్ లాగా మనం యూస్ చేస్తాము బికాస్ ఇట్ ఈస్ గివింగ్ అ పాజిటివ్ వైబ్ అనమాట. సో అబండెంట్కి ఇంకా వేరే మీనింగ్స్ ఏంటంటే యాంపుల్, బౌంటిఫుల్, ప్లెంటిఫుల్, ప్రొఫ్యూజ్, మగ్నానిమస్, కోపియస్, ఓవర్ఫ్లోయింగ్. సో ఇవన్నీ అబండెంట్కి సినోనిమ్స్. సో మీరు అబండెంట్ అని రాసుకొని పక్కన ఇవన్నీ రాసుకోండి అండ్ ఇవన్నీ రాసుకొని వీటిని కూడా మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసుకుంటూ ఉండండి. సో ఈ అబండెంట్ అనేది ఒక పాజిటివ్ వర్డ్ అనమాట. సో మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఒకసారి చూద్దాము. దెర్ వాజ్ అన్ అబండెంట్ సప్లై ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇన్ ద మార్కెట్. సో మార్కెట్లో అబండెంట్ సప్లై ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంది. సో సప్లై ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ యొక్క సప్లై చాలా ఎక్కువగా ఉంది అని చెప్తున్నాడు. సో abundant supply of fresh fruits are there in the is there in the market అని చెప్తున్నాడు. సో అబండెంట్ నే మనం ప్లెంటిఫుల్ అంటే ఎక్కువ, మగ్నానిమస్ అన్న ఇట్స్ అ వెరీ పాజిటివ్ వర్డ్. సో బౌంటిఫుల్, ఓవర్ఫ్లోయింగ్, యాంపుల్, ప్రొఫ్యూస్, కోపియస్ ఇవన్నీ సినోనిమ్స్ ఆఫ్ అబండెంట్. సో మీరు ఇదంతా రాసుకునేటప్పుడు ఇవి కూడా ఏదైతే ఈ వర్డ్స్ ఈ మ్యాగ్నానిమస్ వర్డ్ అయితే ఉందో అది ప్రీవియస్ ఇయర్ అడిగాడు చాలాసార్లు. ప్రీవియస్ ఎస్బీఐ ఆర్ వేరే బ్యాంక్ ఎగ్జామ్స్లో ఆర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఈ మ్యాగ్నానిమస్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్గా అడుగుతాడనమాట. మెగ్నానిమస్ అండ్ ఈ ప్రొఫ్యూస్ కూడా అంతే ఇంపార్టెంట్, యాంపుల్ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మీరు మళ్ళీ రివైజ్ చేసుకుంటూ ఉండండి. సో దీని అన్నింటికీ మీనింగ్ ఏంటంటే లార్జ్ క్వాంటిటీ అని అర్థం. ఓకే, సో నెక్స్ట్ సినోనిమ్కి వద్దాము విచ్ ఇస్ అబాండన్. అబాండన్ అంటే ఏంటి అంటే టు లీవ్ సంబడి,
టు లీవ్ సంబడి ఆర్ టు గివ్ అప్ ఆన్ సంబడి. సో ఎవరినైనా వదిలేయడం ఆర్ వదిలించుకోవడంని మనం అబాండన్ అంటాం. అబాండన్ని ఇంకా మనం వేరే సినోనిమ్స్ ఏంటంటే డెజర్ట్, forsake, give up, relinquish, surrender, ditch, డంప్, స్టాండర్డ్ అండ్ జిల్ట్. సో ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అబాండన్ కి సినోనిమ్స్ అనమాట. సో కానీ మనం చూస్తే అబాండన్ ఒక నెగిటివ్ వర్డ్ లా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎవరో ఒకరిని వదిలించుకుంటున్నాము, వదిలేస్తున్నాము అంటే ఒక నెగిటివ్ సెన్స్ ని మనకి అందులో ఏర్పడుతుంది అనమాట. సో ఇవన్నీ మనం ఏం చేస్తున్నాము, గివ్ అప్ చేస్తున్నాము ఒక మనిషి మీద. సో అబాండన్ అనేది ఒక నెగిటివ్ వర్డ్. సో ఇవన్నీ నెగెటివ్ సెన్స్‌ని తీసుకొస్తాయి. సో, సరెండర్ చేయడం, రిలింక్విష్ చేయడం, జిల్ట్, స్ట్రాండర్డ్, డెజర్ట్, గివ్ అప్, ఫోర్సేక్, డంప్, డిచ్ ఇవన్నీ ఒక నెగెటివ్ సెన్స్‌ని ఇస్తున్నాయి. సో, అబాండన్ రాసుకున్నప్పుడు ఈ మిగతా సినోనిమ్స్‌ని కూడా మీరు రాసుకొని దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉండండి. సో, మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. షీ హ్యాడ్ టు అబాండన్ ద ఐడియా ఆఫ్ బికమింగ్ అ రైటర్. సో, ఒక అమ్మాయి ఎవరైతే ఉందో అతను తనకేంటంటే ఫ్యూచర్‌లో ఒక రైటర్ అవ్వాలి అని ఉండేది. బట్ ఆ ఐడియాని తను అబాండన్ చేసింది. అబాండన్ చేసింది అంటే గివ్ అప్ చేసేసింది. షీ హాస్ డిచ్డ్ ద ఐడియా. షీ డంప్డ్ ద ఐడియా. షీ హాస్ గేవ్ అప్ ఆన్ ది ఐడియా. డెజర్టెడ్ ద ఐడియా. సో, ఈ విధంగా అబాండన్ అనే వర్డ్‌ని తను ఒక నెగెటివ్ సెన్స్‌ని తీసుకొస్తుంది కాబట్టి ఆ ఐడియాని తను వదిలేసింది. ఏది రైటర్ అవ్వాలి అనే ఒక ఐడియాని తను వదిలేసిందనమాట. సో, దిస్ ఇస్ వాట్ అబాండన్ మీన్స్. సో, ఐ హోప్ యూ ఆర్ అండర్స్టాండింగ్ దిస్ ఎక్స్‌ప్లనేషన్. అండ్ నెక్స్ట్ మనం థర్డ్ సినోనిమ్‌కి వద్దాము, విచ్ ఇస్ అమెలియోరేట్. అమెలియోరేట్‌ని చూద్దాం ఏమంటుందో. సో, అమెలియోరేట్ అంటే ఏంటంటే ఇంప్రూవ్, రెక్టిఫై. ఇంప్రూవ్‌మెంట్ ఈస్ అ పాజిటివ్ ఫార్మ్ కదా! పాజిటివ్ సెన్స్ చెప్తుంది ఇంప్రూవ్‌మెంట్ అంటే. సో, అమెలియోరేట్ కూడా ఒక పాజిటివ్ వర్డ్ అన్నమాట. సో, అమెలియోరేట్, రెక్టిఫై, ట్వీక్, అమెండ్, రిఫైన్, క్యూర్, రిట్రీవ్, బెటర్ అండ్ మేక్ అ సిట్యుయేషన్. సో ఎమిలియోరేట్ అంటే మేక్ అ బ్యాడ్ సిచ్యువేషన్ బెటర్. సో ఎమిలియోరేట్ ఏంటంటే మేకింగ్ అ బ్యాడ్ సిచ్యువేషన్ బెటర్ చెప్పడానికి ఎమిలియోరేట్ అనే వర్డ్ మనకి తెలుస్తుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే స్టెప్స్ హ్యావ్ బీన్ టేకెన్ టు ఎమిలియోరేట్ ద సిచ్యువేషన్. ఎమిలియోరేట్ ద సిచ్యువేషన్ ఏంటంటే ఇంప్రూవింగ్ ద సిచ్యువేషన్. సిచ్యువేషన్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు స్టెప్స్ అనేవి తీసుకున్నారు అంటున్నాడు. సో మీరు ఎమిలియోరేట్ అనేది ఒక పాజిటివ్ వర్డ్ కాబట్టి ఇవన్నీ కూడా మీరు దాని పక్కన రాసుకోండి. సో ఇవన్నీ మీకు ఎగ్జామ్లో ఇందులో ఏ వర్డ్ వచ్చినా మీకు అర్థం అవ్వాలి అదొక పాజిటివ్ వర్డా నెగిటివ్ వర్డా అని చెప్పేసి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ 3 సినోనిమ్స్తో పాటు మిగతా ఈ 6 to 7 సినోనిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక దగ్గర రాసుకుని ఉంటారు. సో మనం ఈరోజు 3 సినోనిమ్స్ అని మీరు అనుకుంటున్నారు, బట్ మనం ఈరోజు అరౌండ్ ఒక 20 to 25 వర్డ్స్ని నేర్చుకున్నాము. సో ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ కాబట్టి మీకు ఈజీగా అర్థమవుద్ది. సో నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా యాంపుల్ ఆర్ బౌంటిఫుల్ వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా అబండెంట్ అండ్ ఆల్ ది అదర్ సినానిమ్స్ కూడా గుర్తు రావాలి. అదేవిధంగా గివింగ్ అప్ అని మీకు అర్థం గివింగ్ అప్ అని వస్తే మీకు మిగతా సినానిమ్స్ కూడా గుర్తుకు రావాలి. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీ డే మీరు పడుకునే ముందు కానీ ఆర్ లేచిన తర్వాత కానీ ఆర్ క్లాస్ అయిన తర్వాత కానీ ఈ సినానిమ్స్ని ఆర్ ఇడియమ్స్ని ఏవైతే స్టాటిక్ పార్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఉంటుందో దాన్ని ఖచ్చితంగా రివైజ్ చేయాలి. రివైజ్ చేయకుండా అయితే ఉండొద్దండి. దట్ ఈస్ గోయింగ్ టు బీ అ వెరీ నాట్ సో గుడ్ అనమాట. సో ఇవి బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళతో పాటు ఎస్ఎస్సి వాళ్ళు కూడా ఈ క్లాస్ని చూడొచ్చు, బికాస్ సినోనిమ్స్ వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం మన ఇంగ్లీష్ క్లాస్ని ఇక్కడతో దీంతో ఎండ్ చేద్దాము. అండ్ యా థ్యాంక్. And now we are going to start this రీజనింగ్ క్వశ్చన్ అండి. సో ఇది కూడా ఒక ప్రీ లెవెల్ క్వశ్చన్. సో ఈ ప్రీ లెవెల్ క్వశ్చన్ కోసం నేను మీకు ఇస్తున్న టైం ఒక 2 minutes అనమాట. సో ఈ 2 minutesలో మీరు క్వశ్చన్ని కంప్లీట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇది ఒక నిజంగా చాలా ఈజీ లెవెల్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి పిఓ అండ్ క్లర్క్ ఎగ్జామ్స్లో ఎక్కువ కనిపిస్తాయి. ప్రీ లెవెల్ పేపర్లో. సో మీరు ఈ క్వశ్చన్ని కంప్లీట్గా 2 minutes తీసుకొని సాల్వ్ చేయండి. సో ఐ హోప్ మీరు అందరూ ఈ క్వశ్చన్ని పాజ్ చేసి సాల్వ్ చేశారు అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము ఇన్స్ట్రక్షన్స్ నుంచి. సో డైరెక్షన్స్ ఏమంటున్నారు, రీడ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆన్సర్ అకార్డింగ్లీ. సో ఇలా మనకి ఒక సిరీస్ ఇచ్చాడు. ఆ సిరీస్లో లెటర్స్ కనిపిస్తున్నాయి, సింబల్స్ కనిపిస్తున్నాయి, నంబర్స్ కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మనకి ఒక సిరీస్ ఆఫ్ అండ్ లెటర్ సింబల్ అండ్ నంబర్ కాంబినేషన్లో మనకి ఒక
సిరీస్ ఇచ్చాడు. ఆ సిరీస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అదేంటో మనం చూద్దాం. ఇన్ ద అబవ్, if the series are rearranged in such a way that all the symbols are placed together in the same order and followed by numbers, and which are further followed by alphabets, then what will be placed in the exact center of the series? సో ఎగ్జాక్ట్ సెంటర్ ఆఫ్ ద సిరీస్లో గేమ్ ప్లేస్ అయి ఉంటుంది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎగ్జాక్ట్ సెంటర్లో ఏది వస్తుంది అని చెప్తున్నాడు. ఫస్ట్ మనం ఎగ్జాక్ట్ సెంటర్ ఉందో లేదో ఈ సిరీస్కి కనుక్కుందాం. సో ఇన్ ద మేనర్ ఆఫ్ 5 మనం దీన్ని డివైడ్ చేద్దాము. 1 2 3 4 5 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. సో ఈ విధంగా మనం డివైడ్ చేస్తే మొత్తం 25 పొజిషన్స్ ఉన్నాయి. అండ్ 25 పొజిషన్స్లో మనం ఫస్ట్ లెటర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇక్కడ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, సింబల్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ సింబల్స్ చూద్దాము. సింబల్స్ ఒకటి 1 2 3 4 5. సో మనకి ఇందులో 5 సింబల్స్ కనిపించాయండి. నెక్స్ట్ ఫస్ట్ మనం ఏమంటున్నాడు, ఫస్ట్ సింబల్స్ని ప్లేస్ చేయాలి అంటున్నాడు. సో ఫస్ట్ 5 ప్లేసెస్, ఈ 5 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో సింబల్స్ని ప్లేస్ చేస్తాము. అండ్ ఇదే ఆర్డర్లో ఇక్కడ ఫస్ట్ స్టార్ వచ్చింది, తర్వాత పర్సంటేజ్ వచ్చింది, తర్వాత క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో ఈ ఆర్డర్లోనే లెఫ్ట్ టు రైట్ సింబల్స్ ఏమున్నాయో ఆ సింబల్స్ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో ఈ 5 ప్లేసెస్లో మనం సింబల్స్ వచ్చేస్తాయి. సో ఓకే, సో ఇది నెక్స్ట్ మనకి ఇక్కడ మొత్తం 25 ఉన్నాయి కదండి. ఇంకొకటి ఆ 25లో ఫస్ట్ మనం ఎలా ప్లేస్ చేస్తాము అంటే ఫస్ట్ 12 12 పొజిషన్స్ని ఫిల్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఒక పొజిషన్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక 12 పొజిషన్స్ని ఫిల్ చేస్తాము. ఆ మిడిల్ పొజిషన్ ఏదైతే ఉందో అది ఒక 13th పొజిషన్ అవుతుంది. 13th పొజిషన్లో ఏదైతే ఇక్కడ ఉంటుందో అదే మిడిల్ ఆఫ్ ద సిరీస్, ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ ద సిరీస్ అంటాం. సో ఇక్కడ మనం ఫస్ట్ 5ని ప్లేస్ చేసాము. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఫస్ట్ సింబల్స్ని ఆ ప్లేస్ ఇన్ ద సేమ్ ఆర్డర్, నెక్స్ట్ ఫాలోడ్ బై నంబర్స్. నెక్స్ట్ నంబర్స్ని ప్లేస్ చేయాలి. సో నంబర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం ఫస్ట్ మనం. ఓకే, 1 2 3 4 5 6 7 8, మొత్తం 8 నంబర్స్ ఉన్నాయి. సో 8 + 5 చేస్తే మనకి ఎంత వస్తుంది, 13 వస్తుంది. సో 13th పొజిషన్ ఏదైతే ఉందో అది ఒక నంబర్ అన్నమాట. అండ్ ఆ నెంబర్ ఏ నెంబర్ ఉంటుంది అని మనం చూసుకున్నట్టయితే నంబర్స్ని కూడా మనం అదే ఆర్డర్లో ప్లేస్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఈ ఫైవ్ ప్లేసెస్లో మనం సింబల్స్ని ప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్ 8 7 0 3 అండ్ 6 ఇక్కడ ఫిల్ చేసేసాము. నెక్స్ట్ 1 8 అండ్ 2. సో ఈ 5 ఫిల్ అయిపోయింది. 10 11 12 అండ్ 13th. సో 13th పొజిషన్ ఏమొస్తుంది అంటే 2 వస్తుంది. 13th పొజిషన్ విల్ బి 2. మనం ఇలా ఇలా ప్లేస్ చేసి టైం వేస్ట్ చేయడం కన్నా మనం ఫస్ట్ 5 సింబల్స్ పెట్టేసాం కదా. నెక్స్ట్ మనం నంబర్స్ పెడుతున్నాం. నంబర్స్లో ఏదైతే లాస్ట్ నంబర్ ఉందో అదే మనకి 13th పొజిషన్లో వస్తుంది అని తెలుసు. ఎందుకంటే ఇది మొత్తం ఇక్కడ ఈ 2 కన్నా ముందు మనకి 5 సింబల్స్ ఉన్నాయి, ప్లస్ ఇది 8th నంబర్ కాబట్టి 7 నంబర్స్ వస్తాయి. ఇది 8th నంబర్ కాబట్టి 7 నంబర్స్ వస్తాయి. 7 + 5 ఎంత, 12. సో 2 కన్నా ముందు మనకి 12 పొజిషన్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటాయి. సో 2 అనేది 13th పొజిషన్. ఆ 13th పొజిషన్ ఎలా తెలిసింది, లాస్ట్ డిజిటే 13th పొజిషన్ ఇక్కడ తీసుకుందనమాట. సో ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చు ఇదంతా ప్లేస్ చేయకుండా. మీకు అర్థం అవడానికి నేను ఇదంతా ప్లేస్ చేశాను. బట్ ఈ క్వశ్చన్కి మీరు 30 సెకండ్స్ ఇస్ మాక్సిమం. 20 సెకండ్స్లో కూడా మీరు ఈ క్వశ్చన్ని కంప్లీట్ చేసేయచ్చు. 20 to 30 సెకండ్స్లో మనం ఈ క్వశ్చన్ని మొత్తానికి సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ని చూద్దాము. ఏమంటున్నాడు, ఇఫ్ ద వోవెల్స్ ఆర్ రీప్లేస్డ్ బై ద నెక్స్ట్ ఆల్ఫాబెట్ అండ్ కాన్సనెంట్స్ ఆర్ ప్లేస్డ్ by prior alphabet, how many meaningful four-letter words may be formed starting with the alphabets B and C separately? సో నెక్స్ట్ అంటే ఏంటంటే తర్వాత వచ్చే ఆల్ఫాబెట్. ప్రియోర్ అంటే ముందు వచ్చే ఆల్ఫాబెట్. సో వొవెల్స్ని ఏం చేయాలి, రీప్లేస్ బై ద నెక్స్ట్ ఆల్ఫాబెట్. సో వొవెల్స్ని మనం +1 చేయాలి అండ్ కాన్సనెంట్స్లో మనం -1 చేయాలన్నమాట. సో అదే విధంగా మనం ఇప్పుడు ట్రై చేద్దాం ఇక్కడ. ఓకే, ఇట్ విల్ బీ ఈజియర్. సో కాన్సన్ట్రేట్ గైస్. సో వొవెల్స్ ఏమున్నాయి మనకి దీంట్లో, ఏ ఒకటి వొవెల్ కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐ ఒకటి కనిపిస్తుంది. సో వొవెల్స్కి మనం 1 యాడ్ చేయాలి. సో మనకి ఏమొస్తుంది, ఏకి 1 యాడ్ చేస్తే బి, ఐకి నెక్స్ట్ లెటర్ జే. సో కాన్సనెంట్స్ ఏమున్నాయో చూద్దాం. ఈ మిగతావన్నీ కాన్సనెంట్స్ కాబట్టి ఎఫ్ కన్నా ముందు ఈ, జీ కన్నా ముందు ABCDEFG. సో ఎఫ్, UVWX, X will be before Y, and then
V will be before W. B కన్నా ముందు A వస్తది. నెక్స్ట్ PQRS. T కన్నా ముందు S. J కన్నా ముందు I. D కన్నా ముందు C. PQRQ. అండ్ నెక్స్ట్ L. J, K అండ్ L. సో మనకి ఈ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో మనం రాసుకున్నాము. సో ఈ ఆల్ఫాబెట్స్లో మనం ఏం చేయాలి ఇప్పుడు? మీనింగ్ఫుల్ వర్డ్స్ 4 letter వర్డ్సే ఉండాలి. 4 letter వర్డ్ విచ్ ఇస్ మీనింగ్ఫుల్ స్టార్టింగ్ విత్ B అండ్ స్టార్టింగ్ విత్ C. ఎన్ని వర్డ్స్ అయితే మనం ఫామ్ చేయగలమో అన్ని వర్డ్స్ మనం ఫామ్ చేసుకొని ఆ ఆప్షన్ని టిక్ చేయాలన్నమాట. సో మనం ఇప్పుడు బీతో స్టార్ట్ అయ్యే మీనింగ్ఫుల్ వర్డ్స్ చూద్దాం. అవి 4 letter వర్డ్స్. సో మనకి ఏం కనిపిస్తుంది? BASE బేస్, BASK బాస్క్, ఓకే, BIKE బైక్, ఓకే, నెక్స్ట్ BIAS బయాస్, అండ్ ఇంకొకటి ఏంటి? బేస్. సో సీతో చూద్దాము. CASE కేక్ as కేస్ అండ్ CAKE కేక్ అనేది ఒక వర్డ్ వచ్చింది. సో బీతో మనం ఇంకొక వర్డ్ కూడా ఫామ్ చేయొచ్చు అనుకుంటా. చూద్దాం. BASK బైక్, బయాస్, బేస్ అండ్ ఇంకొక వర్డ్ చూద్దాం బీతో. సో కేక్ వచ్చింది కదండి, సారీ, కేక్ వచ్చింది కదా. కేక్ని మనం ఏం చేస్తాం? బేక్ చేస్తాం. సో బేక్ కూడా ఒక వర్డ్ ఫామ్ అవుద్ది. BAKE అండ్ CAKE కేక్ వచ్చింది కాబట్టి బేక్ కూడా వస్తుంది. సో మొత్తం ఎన్ని వర్డ్స్ వచ్చాయి? 1 2 3 4 5. ఇక్కడ బీతో 5 అండ్ సితో 2 వర్డ్స్ వచ్చాయి. సో మొత్తం మనం 7 మీనింగ్ఫుల్ వర్డ్స్ని దీంట్లో ఫామ్ చేయొచ్చు అనమాట. సో ఐ హోప్ నాకు మీ అందరికీ ఈ క్వశ్చన్ కూడా కొంచెం కొత్తగా అనిపించవచ్చు, బట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ మీకు మేబీ SBI వాడు కొత్తగా ఫామ్ చేసి అడగొచ్చు. సో దిస్ ఈస్ అ న్యూ ప్యాటర్న్ ఆఫ్ series of alphabets, series involved in alphabets and numbers and symbols. ఇలాంటి సిరీస్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఈ క్వశ్చన్ మీకు చేయించాను. ఐ హోప్ యూ లైక్ దిస్ క్వశ్చన్ యాజ్ వెల్. సో ఇప్పుడు మనం మన నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది క్వాంట్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో యా. సో యా, ఇప్పుడు మనం మన నెక్స్ట్ క్వాంట్ క్వశ్చన్ని సాల్వ్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి నేను మీకు ఇచ్చే టైం ఇస్ 2 minutes అనమాట. ఈ 2 minutesలో మీరు ఆ క్వశ్చన్ని కంప్లీట్గా సాల్వ్ చేయండి. డైరెక్షన్స్తో పాటు క్వశ్చన్ని మొత్తం కంప్లీట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే టైమర్ పెట్టుకోండి. టైమర్ పెట్టుకొని కంప్లీట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఐ హోప్ మీరు అందరూ ఈ క్వశ్చన్ని పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేశారు అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని తొందరగా కంప్లీట్ చేసేద్దాం. సో ఏమంటున్నాడు? Read the following instructions and answer the following questions. The data in the table represents the cycles, bikes and scooters sold on Monday, Tuesday, Wednesday, Thursday and Friday. సో ఇలా 5 days a week ఉన్నాయి, మండే టు ఫ్రైడే. ఈ 5 daysలో సైకిల్స్, బైక్స్ అండ్ స్కూటర్స్ డేటా ఇచ్చాడు. ఈ డేటా ఒక షాప్లో వాళ్ళు సెల్ చేశారు. ప్రతి సైకిల్, బైక్స్ అండ్ స్కూటర్. సైకిల్స్ అండ్ బైక్స్ యొక్క రేషియో ఇచ్చాడు అండ్ స్కూటర్స్ని total data ఇచ్చాడు. సో ది టోటల్ నెంబర్ ఆఫ్ స్కూటర్స్ సోల్డ్ ఇన్ ఆల్ ద డేస్ ఈస్ గివెన్ బిలో. సో టోటల్ స్కూటర్స్ ఇచ్చాడు 1500 అని చెప్పేసి. అండ్ మనకి అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం స్కూటర్స్కి ఒక వేరియబుల్ ఉంది ఏ. సో ఈ మొత్తం అంతా యాడ్ చేస్తే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి ఈ మొత్తం యాడ్ చేస్తే మనం 1500తో ఈక్వల్ చేసుకోవాలి. సో ఈ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 7 9 10 15. సో 15A is equal to 1500. సో A is equal to 100. సో A 100 అన్నాడు కాబట్టి మనం ఇక్కడ స్కూటర్స్ యొక్క వాల్యూ తెలిసిపోయి 300 400 500 200 అండ్ 100. సో స్కూటర్స్ యొక్క వాల్యూ వచ్చింది. మనకి టోటల్ కూడా ఇచ్చాడండి. ఈ టోటల్ నుంచి ఈ స్కూటర్స్ని తీసేస్తే మనకి బైక్స్ యొక్క టోటల్ సమ్ వస్తుంది. సో ఇక్కడ రాసేద్దాము 150. ఓకే, అండ్ దిస్ విల్ బి 847. Next 270. Next it will be around 325 and this will be around 152. So cycles, bikes ఇక్కడ మనం separate గా రాసుకుందాం. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే. ఈ 5 days ఉన్నాయి. ఈ 5 daysలో సైకిల్స్, బైక్స్,
స్కూటర్ అండ్ టోటల్. ఓకే, ఇలా మనకి ఇచ్చిన డేటాతో మనం ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేసేద్దాం ఇక్కడ. సో ఈ టోటల్ మనకి తెలుసు కాబట్టి ఇక్కడ రాసేద్దాము. 450, 1247, 770, 525 అండ్ 252. ఈ మొత్తం టోటల్ ఎంత? 3244 అన్నాడు. ఇక్కడ 1500 ఇచ్చాడు టోటల్. సో ఇది కూడా మనకు తెలుసు. అండ్ ఈ వాల్యూస్ కూడా మనకు తెలుసు. 300, 400, 500, 200 అండ్ 100 అని తెలుసు. సో ఇప్పుడు మనకి సైకిల్స్ అండ్ బైక్స్ యొక్క రేషియోస్ తెలుసు. 1:2 అండ్ టోటల్ వాల్యూస్ తెలుసు. వీటి యొక్క టోటల్ తెలుసు. మనం దీన్ని బట్టి రేషియో కాన్సెప్ట్స్ తెలుసు కదా మనకి. ఒకటి చూపిస్తాను. సైకిల్స్ ఇస్ టు బైక్స్ మండే ఎంత అన్నాడు అంటే 1:2 అన్నాడు. సో దీన్ని మనం సైకిల్స్ వాల్యూ కావాలంటే 1/3 ఈ టోటల్ సమ్ చేయాలి. 2 + 1 3 చేసి ఇంటూ టోటల్ వాల్యూ ఎంత 150. సో మనకి ఎంత వచ్చింది 50. సో సైకిల్స్ వాల్యూ ఎంత 50 అండ్ బైక్స్ 2 టైమ్స్ అయింది కాబట్టి 100 అవుద్ది. ఓకే, సో నెక్స్ట్ 3:4 అన్నాడు కాబట్టి 7 847/7 చేస్తే 121 వచ్చింది. ఈ 121ని మనం 3:4 రేషియోలో డివైడ్ చేయాలి సైకిల్స్ అండ్ బైక్స్ రావాలి అంటే. సో ఇట్ విల్ బి అరౌండ్ 363 అండ్ 484 అనమాట. నెక్స్ట్ 2:1. సో 270/3 చేస్తే 90 వస్తుంది. 90 2s 180 అండ్ దిస్ విల్ బి 90. సో ఇదే విధంగా 152ని మనం 4తో డివైడ్ చేస్తే 4 3s 12 అండ్ 4 8s 32. దీన్ని మనం 1:3 రేషియోతో మల్టిప్లై చేయాలి. సో దిస్ విల్ బి 38 అండ్ దిస్ విల్ బి అరౌండ్ 24. 3 8s 24, 2 3s 9 10 11. సో 114. ఓకే, మనం ఇక్కడ అండ్ ఇంకా మన క్వశ్చన్లో ఏం చెప్పాడు, ఇక్కడ దాకా మనం క్వశ్చన్ని మొత్తం సాల్వ్ చేసాము. ఆన్ థర్స్డే అంటున్నాడు. థర్స్డే ద సైకిల్ సోల్డ్ వర్ 60% ఆఫ్ ద స్కూటర్ సోల్డ్ ఆన్ ట్యూస్డే. థర్స్డే దగ్గర సైకిల్స్ ఎన్ని సోల్డ్ చేశారు? సైకిల్స్ ఇస్ ఈక్వల్ టు సోల్డ్ వర్ 60%. 60% అంటే 3/5. 3/5 ఆఫ్ ద స్కూటర్స్ సోల్డ్ ఆన్ ట్యూస్డే. స్కూటర్స్ ఆన్ ట్యూస్డే ఎంత? 400. సో 3/5 ఆఫ్ 400 చేస్తే మనకి ఎంత వచ్చింది? 5 5 7 5 8 40, 3 8 240. సో ఎంత? 240 మనకి ఏమొచ్చింది? సైకిల్స్ 240 వచ్చింది. సో సైకిల్స్ ఆన్ థర్స్డే ఇస్ 240. మనకి ఎంత తెలుసు? 240 అండ్ 200 తెలుసు కదా. సో 440 తెలుసు. సో 525 మైనస్ 440 చేస్తే 5 అండ్ 12 మైనస్ 4 8. సో 85 బైక్స్ అన్నమాట. సో ఈ విధంగా మనం కంప్లీట్గా డిఐని విత్ ఇన్ లెస్ దాన్ 2 మినిట్స్లో సాల్వ్ చేశాను. సో యా మనం మొత్తం డిఐని సాల్వ్ చేస్తాము. ఇలాంటి డిఐస్ పిఓ ఆర్ క్లర్క్లో చాలా ఈజీగా ఇస్తాడు. ఇలా వేరియబుల్ ఇచ్చి అండ్ ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్ డిఐ, బట్ ఇందులో వాల్యూస్ కొంచెం ఈజీగా ఉండడం వల్ల మనకు తొందరగా వచ్చేసింది. బట్ ఇలాంటి డిఐస్ ఇస్తాడనమాట. దీంట్లో వేరియబుల్స్ ఉన్నాయి, మనకి రేషియో కాన్సెప్ట్ ఉంది, అండ్ దీంతో పాటు మనం టోటల్ని చేయాలి అండ్ పర్సెంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇదంతా మనం ఒక బేసిక్ ప్రీ లెవెల్ డిఐ ఫర్ పిఓ అండ్ క్లర్క్ రెండిటికి అనమాట. సో ఓకే ఫైన్. సో ఎస్ గైస్, మనం అంతా కంప్లీట్ చేసాము రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ మొత్తం క్లాస్ని. సో డే 3ని కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ త్రీ సబ్జెక్ట్స్ మీద నేను తీసుకున్న క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ కూడా విజిట్ చేయని వాళ్ళు దాన్ని కూడా చూడండి. అండ్ మోర్ ఓవర్ మీరు ప్రీతో పాటు మెయిన్స్ క్లాసెస్ని కూడా చూడండి. బికాజ్ మీకు ప్రీ ఎగ్జామ్ అయిన తర్వాత మెయిన్స్కి అంత టైం సరిపోదు. సో సీరియస్గా ఉండండి అండ్ బీ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఎక్కువ క్వశ్చన్స్ అండ్ సమ్స్ చేయడానికి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ యా, మీకు ఈ సిరీస్ అండ్ ఈ ఇనిషియేటివ్స్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నేను ఇంకొక ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ చేశాను విచ్ ఇస్ లైక్ టైం టేబుల్ ఇస్తున్నాను ఎవ్రీ డే. సో మీరు ఆ టైం టేబుల్ని కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. అండ్ యా, మీకు ఈ నా హార్డ్ వర్క్ అండ్ నేను ఇచ్చే ఇన్పుట్స్ మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ I hope that this initiative will bring a lot change మీ అందరికీ and you will achieve your
డ్రీమ్ జాబ్ అండ్ ల్యాండ్ ఇంటూ యువర్ డ్రీమ్ జాబ్స్ అని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మనం ఈ క్లాస్ని ఇక్కడే క్లోజ్ చేద్దాము. సో ఓకే గైస్, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.